గత 3 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు హుస్నాబాద్ పట్టణంలోని మత్తడి పడుతున్న ఎల్లమ్మ చెరువును మాజీ ఎమ్మెల్యే వడితల సతీష్ కుమార్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించారు. పందిళ్ల దగ్గర గల రేణుక ఎల్లమ్మ వాగును సందర్శించి వాగును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్పర్సన్ ఐలేని అనిత, మాజీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడబోయిన తిరుపతి రెడ్డి, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వర్షాలకు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఒక రకంగా వ్యవసాయదారులందరూ కూడా లాభం జరిగింది. కానీ హుస్నాబాద్ పట్టణంలో మాత్రం అది భారీగా నీళ్లు రావడం జరుగుతున్నది. దానికోసం రోడ్లు పనులు అవుతున్నాయి కాబట్టి మరి నీళ్లు ఆగినాయని చెప్పి చెప్పడం జరిగింది. అది కూడా తర్వాత రోడ్డు కంప్లీట్ చేసుకొని ఆ డ్రైనేజ్ అంతా కూడా మరి వర్షపు నీళ్ళన్నీ కూడా వెంబడే వెళ్ళేటట్టు ప్రయత్నం చేయాలని చెప్పి కూడా మేము చూస్తున్నాం. మన మంత్రి గారు కూడా ఇవన్నీ చూసాము వారు ఒక మాట అన్నారు, ఏంటంటే హుస్నాబాద్లో కూడా నీళ్ళని గవర్నమెంట్ చేస్తున్నాం, వర్షం పడుతుందని చెప్పడం జరిగింది. మరి మంత్రి గారే ఆ మాట అన్నారు కాబట్టి తప్పకుండా వారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. మన వచ్చే వర్షాకాలం వరకు ఒక్క చుక్క కూడా వర్షం పడ్డ నీళ్ళు కూడా ఏ ఒక్క దుకాణాలకు రాకుండా, ఏ ఒక్క షాపుకు రాకుండా ఉంటే మరి వారి యొక్క ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర ధారణ చేయకుండా ఉంటుంది. లేకపోతే మేమే మొదలు ధారణ చేస్తాం కూడా తెలియదు.